పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండల పరిధిలోని ఆరుగులను శ్రీ కోట్లమ్మ తల్లి జాతరకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి జాతర ప్రారంభమై ఈ నెల 22 వరకు కొనసాగనుంది. జాతర సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ రవికుమార్ తెలిపారు. భక్తి శ్రద్ధలతో జాతర జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. 4 గంటల నుంచి 22వ తారీఖు వరకు జాతర మహోత్సవం మొదలవుతున్నాయండి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు మేము చందాలు తిరిగి నుంచి కూడా తారతమ్యాలు లేకుండా మత ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సహకరించి చందాలు ఇవ్వడం, మరి మమ్మల్ని ఆశ్రయించి ఇవాళ కోటం జాతర కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకుని నా చేతి మీద నాకు అప్పగించడం, అందరూ సహకరించడం, కుల మత భేదాలకు అతీతంగా అందరూ సహకరించు బాగా జరుగుతుందండి. ఈ 4వ తారీఖు నుంచి 22 వరకు కూడా అందరూ సామరస్యంగా మన గ్రామంలో జరుగు జాతర మహోత్సవాన్ని మన ఆడపడుచులు అందరూ వస్తారు. అందరికీ సహకారం తీసుకుని ప్రతి ఒక్కరికి ఆనందంగా ఈ 18 రోజులు కూడా బాగా జరగాలని, అలాగే మన ఎమ్మెల్యే గారి సహకారంతో అంతా పోలీసు వారి సహకారం అంతా బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. మన 4వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి, మరియు ప్రతిరోజు ప్రోగ్రాములు ఏర్పాటు జరిగింది. ముఖ్య ప్రోగ్రాములు, భజన కార్యక్రమాలు అన్ని కోలాటాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 27వ తారీఖు లాస్ట్ అన్న సమాధానం జరుగుతుందండి. మాకు అందరికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, నాయకులకు, పెద్దలకు అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 18 రోజులు కూడా అందరూ సహకరించి మన గ్రామంలో జరుగుతున్న జాతరని చుట్టుపక్కల వాళ్ళకి ఆదర్శంగా తీసుకుని మన గ్రామం అంతా కోట్ల దైదక్తులతో జాతర అంతా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ కూడా నాకు సహకరించాలని, ఈ సహకారం మళ్ళీ సహకరిస్తున్నారు. సహకారం అందరినీ మర్చిపోలేనని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.